ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? జూలై మాసం 12వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. ప్రభువు నీకు క్లేశాన్న పానములను ఇచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగియుండరు, నీవు కనులారా నీ బోధకులను చూచెదవు. ఈ వాగ్దానము యూదా రాజ్యం ఎదుర్కొంటున్న రాజకీయమైన ఆత్మీయమైన సంక్షోభ సమయంలో చెప్పబడింది. ఆ సమయంలో ప్రపంచ శక్తిగా అష్షూరీ సామ్రాజ్యం విస్తరణ చెందింది. అనేక దేశాలను జయిస్తా యూదాకు కూడా మీదకి కూడా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యూదా ప్రజలకి భయం అనిపించింది. అప్పుడు వారు ఐగుప్తు యొక్క సహాయాన్ని కోరుకున్నారు. వారు చేయాల్సింది ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. కానీ వారు ఆశ్రయించింది ఐగుప్తుని సహాయాన్ని వారు కోరుకున్నారు. అంటే దేవుని అడగకుండా మానవ సహాయాన్ని వారు వెతికారు. అందుకే అధ్యాయం 1వ వచనంలో 30వ అధ్యాయం 1వ వచనం ఎలా ప్రారంభించబడుతుందంటే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధిని వాళ్ళు చేసుకుందరు అంటాడు ఆయన. దేవునికి ఎందుకు బాధ కలిగింది అంటే, దేవుని యొక్క సహాయం కాకుండా దేవుని పక్కన పెట్టి మనుషుల యొక్క సహాయంకి తన యొక్క ప్రజలు వెళ్ళారు. అందుకు ప్రభుకి బాధ కలిగింది, కోపం వచ్చింది. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు వారికి ఒక హెచ్చరికనిస్తా ఉన్నాడు. ఏంటంటే, మీరు విజయం పొందాలంటే రాజకీయ కూటములు కాదు మీకు కావాల్సింది, మానవ బలం కాదు, ఆయుధ శక్తి కాదు. అందుకే అదే 30వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనంలో ప్రభు చెప్తాడు, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడతారు, మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. వారు చేయాల్సిన దేవుని మీద విశ్వాసం ఉంచాలి. వారు దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించారు. దేవుని యొక్క మాటకు వారు ఎదురు చూడలేదు. వారు దేవుని యొక్క మాటకు వారు లోబడలేదు. కనుక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈనాటి వాక్య ధ్యానం 30వ అధ్యాయం 20వ వచనం. ప్రభువు నీకు క్లేశాన్న పానములను ఇచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కనులారా నీ బోధకులను చూచెదవు. ఇది ఈ వాక్యం యొక్క సందర్భం. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నాం, సమస్యలు తగ్గట్లేదు, కష్టాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. మంచి వారికి ఎందుకు వస్తున్నాయి, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనే ప్రశ్నలు చాలా మందిలో ఈ వాక్యం వెంటనే మీలో కూడా కలగొచ్చు. అయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు దేవుని మీద ఆధారపడకుండా ఐగుప్తు సహాయాన్ని కోరినప్పుడు దేవుడు వారిని శిక్షించి, ఆ శిక్ష యొక్క చివరిలో దేవుడు ఇస్తున్న కృపా వాక్యమే ఇది. అంటున్నాడు ఆయన, నేను నీకు క్లేశ అన్న పానములను ఇచ్చి నీ బోధకులను ఇక మెట్టును చూస్తావు. అంటే నా యొక్క వాక్యం నేను నీకు ప్రకటిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. క్లేశ అన్న పానములు అంటే బ్రెడ్ ఆఫ్ అడ్వర్సిటీ అండ్ ద వాటర్ ఆఫ్ అఫ్లిక్షన్. క్లేశ అన్న పానములు బాధ, కన్నీరు, కొరత, పరీక్షలు, అవమానాలు, ఇవన్నీ కూడా చాలా మంది దేవుని యొక్క శిక్షగా చూస్తూ ఉంటారు. ఇవి దేవుని యొక్క శిక్ష కాదు, దేవుని యొక్క శిక్షణ, దేవుడు నేర్పించే విధానం. మనం లోబడినప్పుడు, దేవుని మాట మనం విధేయత చూపించినప్పుడు దేవుడు వాడుకునే పరికరాలు, సాధనాలు. ఆ శ్రమ, కష్టం, వేదన, బాధనే నీ జీవితంలో అదే క్లేశ అన్న పానములు అంటున్నాడు ఈ వాక్యంలో. అదే దేవుని బోధ నువ్వు నేర్చుకునే ఒక అద్భుతమైన ఒక గదిగా మారబోతోంది. నీ శ్రమే దేవుని బోధకు ఒక గది, ఒక తరుణం నువ్వు వాక్యాన్ని నేర్చుకోవడానికి, పట్టుదలతో నీ వాక్యం, దేవుని యొక్క వాక్యం నీ హృదయం పట్టుకోవడానికి ఒక అవకాశం. ఏంటంటే గనక నువ్వు కారుస్తున్న కన్నీరే, ఎదుర్కొంటున్న పరీక్షలే. దేవుడు శిక్షించడానికి ఈ శ్రమను పంపించడు. దావీదు భక్తుడు అంటాడు, నేను శ్రమపడి ఉండుట నాకు మేలాయను. 119వ దావీదు కీర్తన 71. నేను శ్రమపడి ఉండుట నాకు మేలాయను అంటాడు ఆయన. అదే 119వ దావీదు కీర్తన 67. శ్రమ పడక మునుపు నేను తొట్టిల్లి తిని అంటాడు. చూసారా? అవును, దేవుడు ఎందుకు శ్రమ పంపిస్తాడు అంటే మనలో శ్రమ సహనాన్ని తీసుకొస్తుంది.
ఆ సహనం మనకు అనుభవంగా మారినప్పుడు మనలో గొప్ప నిరీక్షణను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమించి వారిని ఆయన శిక్షిస్తా ఉన్నాడు. మనం నశించిపోవాలని కాదు, మనం గుణపడాలా, నేర్చుకోవాలా. ఈరోజు ఒకవేళ ఉద్యోగం పరిస్థితుల్లో సమృద్ధికుంటా ఉన్నారా, అనారోగ్య సమస్యలు, మనుషులు వదిలేశారా, ఇవన్నీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి కాదు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు, తయారు చేస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. క్లేశ అన్నపానాలను భుజిస్తున్నప్పుడు, కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు దేవుడు నీకు బోధకుడు అవుతాడు. ఈ వాక్యం వినడానికి చాలా కష్టంగా ఉండొచ్చు, ఒకవేళ మీరు అంగీకరించడానికి. నాకు చెప్పడానికి ఇది వాగ్దానంగా ఎలా చెప్పాలని ఆలోచించాను, కానీ మనం అంగీకరించాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఎందుకంటే దేవుడు నీకు బోధకుడుగా అయ్యే అద్భుతమైన తరుణం ఏంటంటే నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, ఇబ్బందులు, ఇరుకైన మార్గం. ఆ సమయంలో నీకు వాక్యం మునిపెన్నడూ లేనట్టుగా అద్భుతంగా నీ హృదయాన్ని హత్తుకుంటూ ఉంటుంది. బోధకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ బోధకులు ఇక మీరు తాగి ఉండరు అంటున్నాడు. అంటే అర్థం, బోధకుడు అంటే మార్గనిర్దేశం. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి నీకు చూపించేవాడు. ఎప్పుడు నువ్వు ఆ మార్గం కొరకు ఎదురు చూస్తావంటే నీకు తెలియని, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని కష్టకాలంలో మాత్రమే దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క బోధ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంత రుచించదు, దేవుని యొక్క మార్గం అంత ప్రాణానికి ఇష్టంగా ఉండదు. కానీ ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క ఒక్క మాట ఎంతో ఆదరణిస్తుంది కదా. యాకోబు భక్తుడు అందుకే చెప్తాడు, 1వ అధ్యాయం 5వ వచనం, జ్ఞానం కొదువైన వాడు దేవుని అడగాల, దేవుడు ఇస్తాడు. నీకు ప్రయోజనకరమైనట్లుగా నువ్వు ఏ మార్గంలో నడవాలో ఆయన నీకు ఉపదేశిస్తాడు. నీవు నడవలసిన మార్గాన్ని ప్రభు మీకు బోధిస్తాడు. ఆయన మోషే ఉదాహరణకు 40 సంవత్సరాలు అరణ్యంలో విడిచిపెట్టబడ్డాడు. 40 సంవత్సరాలు నిజంగా ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితి. క్లేశ అన్న పానములు భుజించే పరిస్థితి మోషేది. ఆ సమయంలో దేవుడు తనకి బోధకుడిగా ఆ మండుచున్న పొదలో నుండి ప్రభు మాట్లాడాడు కదా. కొన్ని పాఠాలు మనకి ప్యాలెస్ల్లో మనం కూర్చున్నప్పుడు అర్థం కాదు, సుఖవలయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం వినపడదు, దేవుని యొక్క వాక్యం రుచించదు. ఎడారిలో మాత్రమే జీవితపు పాఠాలు నేర్పించబడతాయి. దేవుడు ప్రత్యక్షమవుతాడు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు అంటున్నాడు అక్కడ. అంటే అర్థం, నీకు దేవుడు ఆత్మీయమైన దృష్టి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మీయమైన దృష్టి అంటే కన్నులారా దేవుని యొక్క ప్రభావాన్ని చూడగలగడం, దేవుని యొక్క దర్శనాన్ని తెలుసుకోగలగడం, దేవుని యొక్క మార్గాలను గ్రహించగలగడం, దేవుని యొక్క వాక్యాన్ని మునుపెన్నడూ లేనట్లుగా అర్థం చేసుకోవడం. ఎప్పుడు చేసుకోగలుగుతామంటే కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే. చాలాసార్లు కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. కాదు, అద్భుతమైన రీతిలో, మునుపెన్నడూ లేని రీతిలో దేవుడు ఇంకా సమీపంగా ఉంటాడు. ఆ మార్గాన్ని, లేదంటే ఆ కష్టాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే అప్పుడు అనిపిస్తుంది కదా, అవును దేవుడు ఆ రోజు చేయి పట్టుకున్నాడు, దేవుడు నాకు బోధించాడు అనిపిస్తుంది. యోబు అంటాడు 42వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనంలో, వినికిడి చేత నిన్ను గూర్చి నా వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను అన్నాడు. అంటే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, దేవునిందు భయభక్తులు కలిగిన వాడు. కానీ అంతవరకు దేవుని కన్నులారా చూడలేదు. కానీ యోబు ఎప్పుడైతే క్లేశాన్న పానములను భుజించి తన జీవితంలో భయంకరమైన శ్రమ గుండగా వెళ్ళాడో కన్నులారా ప్రభువుని చూచే అనుభవాన్ని యోబుకు వచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చిందని, ఇబ్బంది కలుగుతుందని, అవమానం వస్తుందని, జీవితం ముగిసిపోయింది అనుకోకండి. దేవుడు మీ కొరకు క్రొత్త ద్వారాలు ఆయన తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే పాత ద్వారాలు మూసి ఉండొచ్చు. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్యన, లేదంటే పిల్లల మధ్యన, ఆస్తి తగాదాలు, ఏమైనా సరే దేవుడు నిన్ను, దేవుని దగ్గరికి నిన్ను తీసుకొచ్చే సాధనాలేమో అవి. అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఒకవేళ భార్యాభర్తల మధ్యన సమస్య, ఏదో వైర్యం కలుగుతుంది, గొడవలు అవుతున్నాయి, దాని ద్వారా నువ్వు ప్రభు దగ్గరికి మరింత ఎక్కువగా ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించడానికి నీ మనసు నేను సిద్ధపరుస్తుందేమో ఆలోచించండి ఒకసారి. దేవుడు అక్కడే మాట్లాడతాడు. చాలా మందికి హాస్పిటల్లో బెడ్ వారికి ప్రార్థనా మందిరంగా మారుతుంది. అక్కడే ప్రభు వారితో మాట్లాడతాడు. గొప్ప దర్శనాలు అక్కడ వారు చూసిన అనుభవాలు, సాక్ష్యాలు చాలా మందిలో ఉన్నాయి కదా. అప్పుల సమస్య, ఆర్థిక సమస్య పెరుగుతున్నప్పుడు ప్రభు మీద ఇంకా ఎక్కువ ఆధారపడడం నేర్చుకుంటూ ఉంటాం మనం. కనుక ఈరోజు వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం. క్లేశ అన్న పానములు అంటే శ్రమ, వేదన, దుఃఖం, బాధ ఏదైనా కానీ భయపడకండి. దేవుని యొక్క అద్భుతమైన ఉపదేశం నీ జీవితంలో ఇంకా చాలా చక్కగా
అర్థమవ్వడానికి అదొక తరుణంగా తీసుకోండి. దేవుడు మౌనంగా లేడు. బాధలో దేవుని యొక్క స్వరాన్ని మీకు స్పష్టంగా దేవుడు వినిపింపు చేసే దేవుడు. పరీక్ష తర్వాత దర్శనం వస్తుంది. కన్నీటి తర్వాత బోధ నీకు వినిపిస్తుంది. నీ కన్నీటి తర్వాత దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు. ఆశీర్వాదం వస్తుంది. ధైర్యం తెచ్చుకోనండి. ఇంకా ప్రభుకు సమీపంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ రోజున మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. దేవా, జీవితంలో ఎదురవుతున్న క్లేశాలు, అన్నపానాలు, అవును ప్రభా, అఫ్లిక్షన్ ప్రభా, తట్టుకోలేని సమస్యలు, పరీక్షలు చూసినప్పుడు నిబిడలుగా నిరుత్సాహంతో ప్రభా, ఇదిగో కాకుండా నిరుత్సాహపడిపోకుండా, నిరాశ చెందకుండా నీ చేతిని గుర్తించగలిగిన ఆత్మీయ జ్ఞానాన్ని ప్రభా నిబిడలకు మీరు దయచేయండి. నీకు వందనాలు. ఒకవేళ ఇదిగో ఈ వాక్యం వింటున్న వారిలో ప్రభా, యూదా ప్రజల వలె దేవా, మనుషుల సహాయం కొరకు, లోక జ్ఞానం కొరకు, సొంత బలం మీద ఆధారపడతా ఉన్నారేమో, వారిని క్షమించి దేవా, ఇదిగో నీకు వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు నడిపిస్తున్న మార్గమును ప్రభా, నీ ఉపదేశమును తెలుసుకునే కృపను నాయన నిబిడలకు మీరు దయచేయండి. మీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. కన్నీళ్లను సాక్ష్యాలుగా మార్చండి. పరీక్షలను వారి యొక్క బలముగా మీరు మార్చండి దేవా. విసిరవేయబడుతున్న ప్రతి రాయ కూడా దేవా, వారికి పునాదులుగా మీరు మార్చండి దేవా. నీకు వందనాలు. బాధల్లోనైనా ఆత్మీయంగా పరిపక్వతలోనికి రాగలగాలి. అట్టి కృపను ప్రభా ఇదిగో నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ, కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడిపించండి, రక్షించండి, కాపాడమని అడుగుతున్నాను దేవా. చేదైనది తినాల్సి వచ్చినా, చేదైన నీరు త్రాగాల్సి వచ్చినా, ఎటువంటి కష్ట సమయంలోనైనా నువ్వు మాతో ఉన్నావని నమ్మకంతో నీ బిడ్డలు ముందుకు సాగే కృపను ప్రభా మీరు దయచేయండి. అవును, మా మేలు కొరకే నువ్వు సమస్తము కూడా జరిగిస్తున్నావని మేము నమ్ముతూ ప్రభా ఘనపరుస్తూ ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, బలపరచండి. కుటుంబాల్లో సమాధానం, నెమ్మదినివ్వండి. బిడ్డల చుట్టూ కూడా నీ కంచివే. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకో. పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని ప్రత్యేకమైన నీ దీవెనతో నడిపించమని, ప్రయాణాల్లో నీ కాపుదల భద్రత దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్.